హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఏపీలో లిక్కర్ స్కామ్ సృష్టించినంత ప్రభంజనం ఇంకో స్కామ్ సృష్టించలేదేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా స్కామ్లు ఉంటూ ఉంటాయి గవర్నమెంట్స్లో, మనం చూస్తూనే ఉంటాం. బట్ ఈ లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకి రిజైన్ చేసేసిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలకు నేను దూరం అన్న తర్వాత బీజేపీ వాళ్ళతో అతి సన్నిహితంగా ఉండడం మూలాన రాజకీయాలకు దూరం అంటూనే ఏదో ఒక రాజకీయం గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల అండ్ ఆయన విచారణ అధికారులను కలిసి వచ్చిన తర్వాత కసిరెడ్డి గారి పేరు అలానే మిథున్ రెడ్డి గారి పేరు తీసిన తర్వాత దీనికి ఇంకా హైప్ వచ్చింది. చూసారా ఎన్ని స్టెప్ బై స్టెప్లు జరుగుతుంటూ వచ్చాయో. నిన్న మిథున్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకోవడం, ఆయన విచారించడానికి సిద్ధపడడం మనం చూస్తూనే ఉన్నాం. ప్లస్ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది ఈ లిక్కర్ స్కామ్ అనేది? జనరల్గా అండి 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇండియా మొత్తం మీద అతిపెద్ద స్కామ్ 3,500 కోట్ల ముడుపులు వెళ్ళడం. చేతుల మాటలు. ఎస్, 3,500 కోట్లు. అది కూడా ప్యాలెస్కి వెళ్ళడం. ఏ ప్యాలెస్? వైజాగ్లో ఉండే అద్భుతమైన ప్యాలెస్. ఇక్కడ ఒకటే క్వశ్చన్ నేను క్వశ్చన్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా ప్రభుత్వ హయాంలో? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ పార్టీ సన్నిహితుడే బయటకు వచ్చి నేను నోరు జారి గబుక్కున రాజా కసిరెడ్డి పేరు చెప్పేశాను అని మాట్లాడడం. లేదు నాకు రాజా కసిరెడ్డి మీద గ్రడ్జ్ ఉంది అందుకే పేరు చెప్పానని అదే మనిషి మళ్ళీ చెప్పడం. ఎందుకు నీకు రాజా కసిరెడ్డి మీద అంత గ్రడ్జు అని చెప్తే నన్ను యూజ్ చేసుకున్నారు, నన్ను ఈ పార్టీకి దూరం చేశారు, సన్నిహితుడైన నేను తీసుకొచ్చాను ఇక్కడికి, నేను అతను మంచిగా ప్రవర్తిస్తాడని చెప్పి అతను నేను తీసుకొచ్చి పార్టీలో నేను పరిచయం చేసినందుకు నాకే వెన్నుపోటు పొడిచాడు కసిరెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే, నువ్వు మాట్లాడావు, నిన్ను విచారానికి పిలిచారు. నిన్ను ఈ స్కామ్లో ఈడీ నిన్ను విచారానికి పిలిచినప్పుడు నువ్వు రాజా కసిరెడ్డి గురించి ఒకటే చెప్పి మిథున్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నువ్వు కాపాడాలని ప్రయత్నం చేసావు? ఆ పార్టీకి నీకు సంబంధం లేనప్పుడు. నాలుగోది, బయటికి వచ్చాక విజయసాయి రెడ్డి దీనికి ముఖ్య కారకం అని చెప్పి ఏదైతే ఈడీ అధికారులు సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చారో దాని తర్వాత నువ్వెందుకు కనిపించట్లేదు? ఎక్కడైతే నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నావు ఆ వ్యవసాయంలో నుంచి నువ్వెందుకు వెళ్ళిపోయావు? ఈ 5 ప్రశ్నలకి ఆన్సర్ విజయసాయి రెడ్డి గారు చెప్పలేరు. ఎందుకంటే ఎవరైతే దీనికి పూనుకున్నారో ఆ పూనుకున్న వ్యక్తే నాకు సంబంధం లేదని ముందు బయటకు వచ్చేసాడు పార్టీ నుంచి తెలివిగా. వస్తూ మీడియా ప్రతినిధులకి మాట్లాడింది, దాంట్లోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. లిక్కర్ స్కామ్ జరిగింది, 3,500 కోట్లు కొల్లబడ్డాయి, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది అని చెప్పి రాజా కసిరెడ్డి పేరు చెప్పడం. రాజా కసిరెడ్డి పేరు చెప్పంగానే అందరూ ఆ కోణంలో పోతున్న దాంట్లో మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేరు రావడం. మిథున్ రెడ్డి, అవినాష్ పేరు రావడంగానే మిథున్ రెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళిపోయి ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నన్ను కస్టడీకి వెళ్తున్నాను, నేను కస్టడీకి వెళ్తే వాళ్ళు నన్ను కొడతారు, తిడతారు, నన్ను ఏ రకంగా అయినా నాతో ఏదైనా చెప్పించాలని ట్రై చేస్తారు, నాకు 2 లాయర్లు కావాలి, నాకు నా ఫోన్లలో రికార్డు చేసుకోవడం నాకు కావాలి అంటే ఫోన్లలో రికార్డు చేసుకునే పర్మిషన్ నేను నీకు ఇవ్వను. ఏదైతే ఈడీ అధికారులు మిమ్మల్ని విచారణ చేస్తున్నారు ఆ విచారణలో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అయితే సమర్పించాల్సి ఉంటుంది, అది మీకు కూడా ఇస్తాను అని చెప్పి కోర్టు నిర్ణయం తీసుకుంది. 2 లాయర్ని పంపించింది. ఒకరు 10 మీటర్ల దూరంలో ఉండాలి, 100 మీటర్ల దూరంలో ఉండాలి, ఒకరు 10 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పారు. ఆయన మిథున్ రెడ్డి లోపలికి వెళ్ళారు. ఆయన ఏం చెప్పుకున్నారు? బయటకు వచ్చేసాక భయం మొదలయ్యి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ముందస్తు బెయిల్ కోసం. దానికి కోర్టు ఏం చేసింది అంటే నాకు ఈ కౌంటర్ కావాలి అని అడిగింది. ఈడీ వాళ్ళని కౌంటర్ ఇవ్వండి, ఆయన పిటిషన్ దాఖలు చేశారు, మీరు కౌంటర్ ఇవ్వకపోతే నేను బెయిల్ మంజూరు చేస్తాను అని. ఇప్పుడు అసలు కథ బయటకు వచ్చింది. ఈడీ అధికారులు ఎంత నివేదిక తయారు చేశారు అంటే అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి, దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది ఈడీ అధికారులు నివేదిక తయారు చేసి కోర్టుకి కౌంటర్ ఇవ్వంగానే వెంటనే కోర్టు తీసుకున్న డెసిషన్, కస్టడీకి తీసుకోండి, మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు, మీరు ఎలా పడితే మీరు ఏ రకంగా అతని దగ్గర నుంచి నిజం రాబడతారో ఆ రకంగా మీరు నిజం రాబట్టి నాకు నివేదిక కావాలి అని చెప్పి ఇచ్చింది. ఇంతకీ వాళ్ళ ప్లాన్ ఏంటయ్యా అంటే 2019 ఆగస్టు వరకు ఒక పోర్టల్ ఉండేది. లిక్కర్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక పోర్టల్ ఉండేది. అంటే మేము ఈ మద్యాన్ని మేము తయారు చేస్తున్నాము, ఈ మద్యంలో ఇంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది, ఇది వీటితో తయారు చేస్తామా లేకపోతే ఇంకా దేంతో ప్రిజర్వేటివ్స్ ఎంత ఫర్మెంటేజ్ పెట్టి నేను బియ్యాన్ని తయారు చేస్తామనే నాణ్యత అన్ని చూసుకొని ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ టు హెల్త్ కానీ తాగడం అయితే ఎవరు మానట్లేదుగా. అలాంటి వాళ్ళకి ఈ మందు
తాగుబోతులు ఎంత తాగితే ఎంత అనేది నాణ్యత లోపాలను చెక్ చేసి లాబొరేటరీలో చెక్ చేసి అనేది మార్కెట్లోకి వదులుతారు. విషం అయితే బయటకి ఇవ్వరు కదా. ఈవెన్ దో విషం మనుషుల్ని చంపేస్తుంది, ఆల్కహాల్ ఇస్ లైక్ సేమ్. కానీ ఏదైతే బయట వెళ్తుందో వీళ్ళు ఒక పోర్టల్లో అప్లోడ్ చేయాలి. దాంట్లోనే ఆర్డర్ ఫర్ సప్లై అనేది ఆమోదించి ఆర్డర్ ఇస్తారు, అప్పుడు సప్లై చేయాలి. దీనికంటే ఒక అధికారి ఉండేవాడు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఫస్ట్ వీళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే దీంట్లో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ లిక్కర్ అమ్మకాలు అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్. ప్రభుత్వ ఖజానాలో అతి పెద్ద పాత్ర పోషించేది కూడా లిక్కరే. అందుకే కదా దాన్ని ఎవరు ఆపలేరు. ఏదైతే ప్రభుత్వం బయటకు వచ్చి అసలు మద్యపాన నిషేధం అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందని తన మేనిఫెస్టోలో చెప్పారో, మద్యపాన నిషేధం కాదు, మద్యపాన స్కామ్ జరిగింది 3,500 కోట్లకి ఆ ప్రభుత్వ హయాంలో. వీళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే మిథున్ రెడ్డి గారు రైల్వే ఆఫీసర్ని ఒక డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి ముందు ఆ పోర్టల్ని బ్లాక్ చేయించేశారు. పోర్టల్ అనేది లేదు. ఏదైనా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తాము, మీరు ఆ మెయిల్ ఐడికి మెయిల్ పెట్టాలి ఇది 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 అని చెప్పి. అలా 4,000 మెయిల్స్ వచ్చాయి. 4,000 మెయిల్స్ వచ్చినప్పుడు ఈ అధికారి ఎవరైతే ఉంటారో ఈయన ఆర్డర్ ఫర్ సప్లై, హార్స్ బ్రాండ్, భూమ్, 9, 8 PM, గ్రీన్ హార్స్, ఇవి కొత్త బ్రాండ్లు, కొత్తగా మార్కెట్లో మెయిన్ తయారు చేసే బ్రాండ్లు అని చెప్పి జనాల మీదకి వదిలేసారు. ఈ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అలాంటి బ్రాండ్లే తీసుకొచ్చారు. ముందు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడిన తర్వాత ఆ బ్రాండ్ గురించి మాట్లాడదామండి. ఇది ఆర్డర్ ఫర్ సప్లై వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు 350 రూపాయలు బయట వీళ్ళు పెట్టుకున్నప్పుడు బయట అమ్మేదో 600 రూపాయలకి అమ్ముతారు. ఈ 350 పైన 150 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 60 రూపాయలు కానీ ఒక్క బాటిల్ మీద ఇది ముడుపు. ఎవరికి? మిథున్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి, రాజా కసిరెడ్డికి. ఇది వాళ్ళు మాట్లాడుకున్న డీల్. దీంట్లో డేటా ఎవరిస్తారు, ఎంత లిక్కర్ పోయిందని ఎవరిస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారంటే దీనికంటూ ఒక అద్భుతమైన డేటా ఎంట్రీ ఆపరేటర్ని పెట్టుకున్నారు. ఆమె పేరు అనుష. ఆమె జీతం, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే జీతం ఎంత ఉంటుందండి? 15,000 నుంచి 20,000 ఉంటుంది. జనరల్ అసలు ఎంత ఉంటుంది మాక్సిమం? ప్రాజెక్ట్ ని బట్టి ఉంటుంది. సరే చెప్పండి, మీరు ఎంత అనుకుంటారు చెప్పండి. ఇలాంటి దానికైతే మంచిగానే. అది మంచిగంటే ఎంత చెప్పండి ఫిగర్? లక్షలో కోట్లో. 3.5 లక్ష నెలకి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కి 3,40,000 తీసుకునే ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది కదా. అదే చెప్తున్నా, అదే స్కామ్ కాబట్టి అంత ఇస్తున్నారు. ఆ అమ్మాయి ఏం చేయాలంటే రోజు ఎంత ఆర్డర్ వస్తుంది దానికి ఇంత లెక్క అనేది ఈ అమ్మాయి తీసుకుని వెళ్ళి సైఫ్ అనే అతనికి ఇవ్వాలి. డేటా వాట్సాప్లోనే అంతా పంపించాలి. ఓన్లీ వాట్సాప్ కాల్స్, నో నార్మల్ కాల్స్. ఈ వాట్సాప్ కాల్లో అంతా పంపిస్తే సైఫ్ అనే అతను ఆ డేటానంతా తీసుకొని మనీ లాండరింగ్ అని చెప్పి బిస్మిల్లా అని ఒక అతను ఉంటాడు, ఆయన హవాలా. సో ఇంత డబ్బు వచ్చిందని చెప్పి ఓన్లీ క్యాష్, నో ఆన్లైన్. అన్ని డబ్బులు క్యాష్ రొటేట్ అవుతుందంట. మరి మంత్లీ 50 నుంచి 60 కోట్లు అండి. ఒకేసారి 3,500 కోట్లు కాదు కదా. నెలకి 50 నుంచి 60 కోట్లు మద్య విక్రయం మీద వాళ్ళకి వచ్చే ముడుపులు అవి. అంటే గవర్నమెంట్ ఆదాయం కాదు, పైన వచ్చే ప్రాఫిట్ వీళ్ళకి వచ్చి 50 నుంచి 60 కోట్లు మంత్లీ. సో దీన్ని ఆ బిస్మిల్లా అనే అతను తీసుకుంటే వీళ్ళు దీంట్లో ముఖ్యంగా గవర్నమెంట్కి తెలియకుండా, గవర్నమెంట్కి తెలియకుండా కాదు, గవర్నమెంట్కి తెలిసి వీళ్ళు చేసింది ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్ లేవు. గవర్నమెంట్ నిషేధించిన షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ లేవు, మీరు క్యాష్ ఇస్తేనే మందు కొనాలి అని చెప్పారు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అదే నేను ఇప్పుడు చెప్తున్నాను, వాట్ ఎవర్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏదైతే వీళ్ళు అంతా ముడుపు కట్టి వెళ్ళిపోయారో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. ఓకే, ఈ పేమెంట్స్ అన్ని వీళ్ళకి వెళ్ళిపోయినాయి. 3,500 కోట్లు స్కామ్ జరిగిపోయింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ కూడా మనమే వస్తామనుకున్నారు. ఇది ఇంకొకలాగా 3,500 కాస్త 7,000 అవుతుంది అనుకున్నారు. అంతా అయిపోయింది, కామ్గా అయిపోయారు. ఎవరికి అన్నట్టుగా మిథున్ రెడ్డి గారు, కసిరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు. ఇందులో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఏంటి? విజయసాయి రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు మనీ విషయానికి మధ్య పీఠం వేసింది ఆయన. ఈయన దించే ట్రాన్సాక్షన్స్ అన్ని వెళ్ళేవి. ఇప్పుడు ఈయనకి ఎంత పర్సంటేజ్ లేదు ఉందండి. ఆ ముడుపులు ఎవరికి కావాలంటే ఇప్పుడు ఈ ముడుపుల్లో ఇంకొకరు కూడా ఉన్నారు, లిక్కర్ తయారు చేస్తారు కదా కంపెనీ, వాళ్ళకు కూడా ప్రాఫిట్లే. అనూష అనే అమ్మాయి 4 బిల్డింగ్లు కట్టిందంటే ఆలోచించండి 4 ఏళ్లలో.
సరే ఆ అమ్మాయి ఉద్యోగంలో పెట్టుకున్నారు, ఆ అమ్మాయి బాధ్యత అమ్మాయి నిర్వర్తించింది. వీళ్ళు స్కామ్ చేస్తున్నారా, డబ్బులు ఏం చేస్తున్నారో మనకి ఎందుకు, మన డేటా ఇవ్వాలి, డేటా తీసుకుని ఇచ్చింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని నేను అంటున్నానంటే, ఒక ప్రభుత్వ సీఎంగా ఉన్నప్పుడు, ఒక గవర్నమెంట్ సీఎంగా ఉన్నప్పుడు నీకు ఇంత జరుగుతుందని తెలియదా? దీంట్లో తూము నాగేంద్ర అనే అతను జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. సార్ డిజిటల్ పేమెంట్లు క్యాన్సిల్ చేస్తే మద్యం విక్రయాల్లో చాలా అంటే చాలా ప్రాబ్లం వస్తుందని 3 సార్లు లేఖ రాశారు. 3 సార్లు లేఖ అలాగే తపాలా బాక్స్లో ఉంది, కానీ ఆయన దాకా వెళ్ళలేదు. ఓకే, దాని ప్రూఫ్లు చూపించారు. ఈ నివేదిక కోర్టులో సబ్మిట్ చేయండి. ప్రస్తుతానికి అధికారులు విచారిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, అసలు నిజాలు ఏంటి అనేది బయటకు వచ్చేంత వరకు మనం కూడా వెయిట్ చేయాల్సిందే. నాకేమనిపిస్తుంది అని అంటే, ఏపీ వాసుల తరపు నుంచి ఏ గవర్నమెంట్ అయితే ఏముంది, ఏ స్కామ్ పేరు మారితే ఏముంది, ఎవరికి వాళ్ళు అందిన కాడికి దోచుకుంటున్నారు, ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు అయిపోయారండి. ఇప్పుడు కొంచెం బాగుపడుతున్నారు ఆంధ్ర రాష్ట్రం. కానీ అనుకుంటారు మేము అట్లా పిచ్చోళ్ళని చేసామని, కానీ వాళ్ళంత తెలివైన వాళ్ళు ఇంకొకరు లేరు. అందుకే కదా గవర్నమెంట్ మార్చారు. చూద్దాం. థ్యాంక్ యూ.